హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెన్ను చేతన్ సాయి. ఈరోజు మా మామయ్య గారికి ఒక కళ నెరవేరిందనమాట. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు వాళ్ళు వస్తారని. ఆ రాక రానే వచ్చింది. ఈరోజు ఎలా పరిచయం అనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఎందుకంటే వాళ్ళ స్నేహం ఈ రోజుది కాదు, 32 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. ఇంకా వాళ్ళ కోసం ఎదురు చూసి ఈరోజు వచ్చారనమాట వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. ఎందుకు వచ్చారనేది కూడా చెప్తాను. వాళ్ళు ఒక పులిగెడ్డ గ్రామంలో అమ్మవారు అంకమ్మ తల్లి అమ్మవారికి మొక్కు ఉందన్నమాట. అది తీర్చుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీతో అందరూ వచ్చారు. మా బాబాయ్ గారికి 32 సంవత్సరాల క్రితం ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు, అంటే ప్రిసిషన్ డిపార్ట్మెంట్లో ఆయన ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ అక్కడ కలుసుకున్నారంట. ఇంకా అప్పటి నుంచి ఈ రోజు దాకా వాళ్ళ స్నేహబంధం అన్నదమ్ములుగాను స్నేహంగాను కొనసాగుతూనే ఉంది. ఇంకా డైలీ కూడా ఫోను ఎన్నోసార్లు చేసుకుంటూ ఉంటారు. మామయ్య వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలుగా వచ్చినప్పుడు ఈ పులిగడ్డ గ్రామానికి వచ్చారంట. మళ్ళీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత వచ్చారు, ఎన్నో ఇయర్స్ తర్వాత. ఆ మామయ్య మాత్రం 5 years బ్యాక్ మా మ్యారేజ్కి వచ్చి వెంటనే పని ఉందని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చారు. ఇంకా అందరం కలిసి గుడికి వెళ్ళాము. వీళ్ళ స్నేహం 32 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉందని చెప్పాను కదా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏ రోజు కూడా ఫోన్ చేసుకోకుండా లేరు. రోజు డైలీ మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు నీటుకో కోటుకో ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే 1 year లేకపోతే 3-4 years 10 years అలా 15 years లోపు ఇలా విడిపోతూ ఉంటారు కొన్ని ఇబ్బంది వలన. కానీ వీళ్ళు మాత్రం 32 సంవత్సరాల నుంచి విడిపోకుండా స్ట్రాంగ్గా అలా నిలబడిపోయారు. ఇంక లోపలికి వెళ్ళి మీకు తెలిసిందే కదా, ఆ ఏడుకొండల వాడిని దర్శించుకున్నాము. సాయి హరీష్ నాయుడు, సాయి హరీష్ నాయుడు, సాయి కీర్తన్, సాయి కీర్తన్, సాయి కీర్తన్ నాయుడు. గోవింద 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 బాల సీతారామన్, బాల సీతారామన్. ఇంకా ప్రసాదాలు తీసుకుని బయటకు వచ్చేసి కాసేపు అందరం కూర్చున్నాము. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా. స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. ఇంక బయటకు వచ్చేసిన తర్వాత మా మామయ్య గారు, ఆ మామయ్య గారితో కలిసి కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు తీశాను నేను. ఎందుకంటే ఆ స్నేహానికి అలా గుర్తుండిపోతాయి అని చెప్పి. మామయ్య వాళ్ళ పిల్లలు, పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి అత్తయ్య గారు, వాళ్ళతో కూడా గుర్తుండిద్దని చెప్పి ఒక ఫోటో తీశాను అనమాట. ఇంక మా చేతన్ మా వారు మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఒక ఫోటో తీశాను.
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే ఖుషి తోటలో గులాబీలు పూయిస్తుంటే హలో అమని చెల్లో ప్రేమని వసంతాలిలా ప్రతిరోజు వస్తూ ఉంటే చలికే కలా చెలె కోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం వెన్నెలలే వెల్లువలై పొంగెను సంతోషం ప్రేమలన్నీ ఒకసారే పెనేశాయి మా ఇంట గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం ఒకే ఈడుగా ఎదే జోడు కడుతూ ఉంటే అదే ముచ్చట కథే ముద్దట తరం మారినా స్వరం మారని ప్రేమ సరగానికే వరమైనది పాటలకే అందనిది పడుచుల పల్లవిలే చాటులలో మాటులలో సాగిన అల్లరిలే పాల పొంగు కోపాలు పైట చెంగు తాపాలు గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి వాళ్ళు వచ్చి 3 days అయినా కానీ బాగా దగ్గర అయిపోయారు. ఎందుకంటే మాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది. ఆ 5 yearsలో ఎప్పుడు కూడా వాళ్ళు రాలేదన్నమాట. ఇదే ఈ ఇయర్ వచ్చారు, అది కూడా మొక్కుందని చెప్పి. ఇంకా వచ్చిన 2 daysలోనే బాగా దగ్గర అయిపోయారు. వాళ్ళు వెళ్తుంటే ఏంటో కొంచెం తెలియని ఫీలింగ్ అన్నమాట. ఇంక మా చేతన్ కూడా వాళ్ళు బాగా దగ్గర అయిపోయారు. చేతన్ కూడా అలాగే చూస్తున్నాడు అనమాట వెళ్ళిపోతుంటే. ఇంక మా మావయ్య గారికి కూడా కొంచెం అత్తయ్య మావయ్య మా వారు అందరం కూడా కొంచెం బాధపడ్డాం అనమాట. మళ్ళీ ఎప్పుడు వస్తారో అని చెప్పి. ఇంక మావయ్య మా వారు వాళ్ళ పెద్ద అబ్బాయి అనమాట. స్నేహం చాలా గొప్పది. ఎందుకంటే
మనం స్నేహంలో చాలా చూస్తాం అన్నమాట. మంచి